నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైవ్. అయితే గత 4-5 రోజుల నుంచి కూడా మనం ఎక్కడ చూసినా కూడా న్యూస్ పేపర్ అయినా, సోషల్ మీడియా అయినా, టీవీ ఆన్ చేసినా, ఫోన్లోనైనా ఎక్కువగా వార్ వినిపిస్తుంది. వార్ నడుస్తుంది అన్నట్టుగానే మనకు తెలుస్తా ఉంది ఇన్ఫర్మేషన్. సో ఇది ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా కూడా ఈ దాడులు చేస్తున్నారు. ఎంతో మంది చనిపోతున్నారు, ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కొంతమంది అయితే ఏమైనా World War III కూడా జరగబోతుందా ఏంటి అనేటువంటి అనుమానాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. అసలు ఈ వార్ ఎందుకు జరుగుతుంది, ఈ వార్ వెనుక కారణాలు ఏంటి, అసలు ఇవన్నీ కూడా డీటెయిల్స్ మనకు తెలియాలి. అయితే ఈ వార్ లో ఇరాన్ సుప్రీం అధ్యక్షుడు అయతుల్లా అలీ ఖమేని కూడా టార్గెట్ గా చేసుకొని ఇజ్రాయెల్ చంపడం జరిగింది, బాంబులు కురిపించి. సో దాని తర్వాత కూడా ఆ ప్లేస్ లోకి వాళ్ళ కొడుకు కూడా రాబోతున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. సో ఆ ఇన్ఫర్మేషన్ కి బదులుగా కూడా ఇజ్రాయెల్ మళ్ళీ కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది. సో మొత్తానికి ఈ యుద్ధం ఎందుకు ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్, దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ కాల్లో మనకు పొలిటికల్ అనలిస్ట్ పాపారావు గారు రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో సార్, నమస్తే. నమస్తే. 4-5 రోజుల నుంచి ఒకటే వార్ కనిపిస్తూనే ఉంది. సో టోటల్ గా ఈ వార్ గురించి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది సార్? వార్ అనేది ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ మీద చేసినటువంటి దాడి. సరే, మీరు ఇందాక లేవనెత్తిన ప్రశ్న అసలు ఈ యుద్ధం ఎందుకు అనేది, అది వాళ్ళ అమెరికా కాంగ్రెస్ లోని వాళ్ళు కూడా అమెరికా అధ్యక్షుడిని అడుగుతున్న ప్రశ్న. అసలు ఎందుకు చేస్తున్నావు యుద్ధం అని అడుగుతున్నారు. యుద్ధానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. ఎందుకంటే ట్రంప్ ఈ రోజు దాకా ట్రంప్ కి కూడా స్పష్టత ఉందా లేదా, లేకపోతే ట్రంప్ కి ఏమన్నా హిడెన్ ఎజెండా ఉందా యుద్ధం చేయటంలో అనేది ప్రశ్న. ఎందుకంటే యుద్ధం మొదలై 5 రోజులు అయింది, వాటికి కరెక్ట్ గా 5వ రోజు 5 రోజులు అయింది యుద్ధం మొదలై. యుద్ధ క్రమంలో ఈ 5 రోజుల్లో 3 కారణాలు చెప్పారు. మారిన ఈ కారణాలు క్షణానికి ఒక కారణం చెబుతున్నారు యుద్ధం ఎందుకు చేశారంటే. మొదట యుద్ధం మొదలయ్యేటప్పుడు చెప్తా వచ్చిన కారణం ఏంటంటే, ఇరాన్ దగ్గర అణ్వాయుధ కార్యక్రమం ఉంది, జరుగుతుంది. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమం చేస్తుంది. దానివల్ల ఇరాన్ గనక అణ్వాయుధాలను సమకూర్చుకుంటే అది ఇజ్రాయెల్ కి ప్రమాదం, ప్రపంచానికి ప్రమాదం, లేకపోతే అమెరికాకి కూడా ప్రమాదం అనేది చెప్తా వస్తున్నారు. తర్వాత ఈ మాట మార్చారు. ఎందుకంటే దాని గురించి చాలా ప్రశ్నలు వచ్చినాయి. గతంలో పోయిన సంవత్సరం ఎండాకాలంలోనూ సుమారు ఒక కొద్ది కాలం క్రితమే ఇజ్రాయెల్ ఇరాన్ తో యుద్ధం చేస్తున్నప్పుడే ఆ యుద్ధం ఒక దశలోకి వచ్చిన తర్వాత అమెరికా యుద్ధంలో తను కూడా దిగింది. ట్రంప్ ఉన్నాడు అప్పుడు అధ్యక్షుడిగా కూడా, అప్పుడు ఆయనే అధ్యక్షుడు. యుద్ధంలో దిగి ఇరాన్ లోని అణ్వాయుధ కాదు అణు కార్యక్రమాలు జరుగుతున్నటువంటి కేంద్రాల మీద బాంబు దాడులు చేసింది అమెరికా. ఆ రోజు ప్రకటించింది ఏంటంటే, ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా తొలగించాం, నిర్మూలించాం, ఇక అది అణ్వాయుధాలు తయారు చేయలేదని చెప్పారు. అది మాట ఆ తర్వాత అనేక సార్లు వాళ్ళు రిపీట్ చేశారు, ఇక అణ్వాయుధాలు తయారు చేసే స్థితిలో ఇరాన్ లేదు, మా దాడులతో అవకాశం పోయింది ఇరాన్ కి, దాన్ని పూర్తిగా తుడిచిపెట్టామని. తర్వాత ఈ మధ్య ఒక వారం రోజుల క్రితమే, పోయిన వారం చివరిలో ఎప్పుడో వైట్ హౌస్ స్పోక్స్మన్ ఆయన స్పష్టంగా చెప్పాడు, ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని సమూలంగా తుడిచిపెట్టాం కాబట్టి అది అణ్వాయుధాలు తయారు చేయలేదని. సో మరి ఇప్పుడు యుద్ధం మొదలుపెట్టింది అణ్వాయుధ కార్యక్రమాన్ని ఆపడానికి అని చెప్పడం ఏంటంటే, తాడి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడమేత కోసం కదా అవుద్ది. వాస్తవానికి అది కారణం కాదనేది అందరికి అర్థమవుతుందని అర్థమైన తర్వాత ట్రంప్ మాట మార్చాడు. తర్వాత మాట మార్చి రిజైన్ చేంజ్కి వచ్చాడు. రిజైన్ చేంజ్ అంటే ఇరాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలక వర్గాన్ని కూలదోయటం, మా కార్యక్రమం అనే దానికి వచ్చాడు. దాది కొంత దానిలో భాగంగానే మొన్న ఈ మధ్య ఎక్కడో పత్రికలో కూడా చదివాను, ఓవర్ టు యూ అనేది కూడా వాడాడు. అంటే ఇరాన్ మీద మేము ఇజ్రాయెల్ కలిసి దాడులు చేసి సాధ్యమైనంత మంది ఇరాన్ సైనిక నేతలని, రాజకీయ నేతలని, ఇరాన్ లో ముఖ్యమైన వాళ్ళందరినీ చంపేస్తాం, అధికారంలో ఉన్న వాళ్ళని. అప్పుడు అది అధికార కేంద్రం బలహీనపడుద్ది. అప్పుడు ఇరాన్ ప్రజలు తిరగబడి అసంతృప్తిగా ఉన్నా అనేది అమెరికా ఇజ్రాయెల్ మాట. అది ఇరాన్ ప్రజలు తిరగబడి ఆ ప్రభుత్వాన్ని కూలదోసుకోవచ్చు. ఎందుకంటే బలహీనపడ్డ ప్రభుత్వం వాళ్ళని అణిచివేయలేదు కాబట్టి ప్రజలు తిరగబడి దాన్ని కూలదోసుకొని తమ సొంత ప్రభుత్వాన్ని తమకు కావాల్సిన విధంగా ఎన్నికల రూపంలోనూ ఇంకో రూపంలోనూ ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం. కాబట్టి ఓవర్ టు యూ అంటే మేము బాంబులేసి ఇరాన్ ప్రభుత్వ పెద్దలను మొత్తం, ప్రభుత్వంలోని పెద్దలు ఎవరు లేకుండా దేశాన్ని ఆల్చిన వాళ్ళందరినీ సాధ్యమైనంత మంది నిర్మూలిస్తాం. ఆ తర్వాత ప్రజలు తిరగబడి మిగతా కార్యక్రమం పూర్తి చేసుకోవాలి, వాళ్ళ అధికారంలోకి
ఎవరిని తెచ్చుకోవాలో వాళ్ళని తెచ్చుకోవాలని చెప్పారు. ఓవర్ అనే మాట అది. ఓవర్ అంటే బాంబులు వేసి దాన్ని నిర్మూలించే కార్యక్రమం, అది నాయకత్వాన్ని మాది. తర్వాతి కార్యక్రమం ఆ పాలనా యంత్రాంగాన్ని, పరిపాలనని మార్చుకునేది పని మీది అని చెప్పి ప్రజలకు చెప్పారు. అయితే సార్ ఇప్పుడు ఒక సుప్రీం లీడర్ ని టార్గెట్ గా పెట్టుకొని బాంబులు కురిపించి ఇట్లా లక్ష్యంగా కూడా చేసుకొని లాస్ట్ కు కొలాప్స్ చేసేంత వరకు వెళ్ళారు. అంటే ఇది నిజంగా అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇది కరెక్టే అంటారా, న్యాయమే అంటారా ఇలా చేయడం? 100% అదొక నేరం, యుద్ధ నేరం. అమెరికా చేసింది యుద్ధ నేరం. అమెరికా స్నేహ దేశాలు కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు అది నేరం కాదని. అమెరికా చేసింది ఖొమేనీని చంపటం అనేది ఒక భయానకమైనటువంటి యుద్ధ నేరం, నిస్సందేహంగా తప్పు. కానీ పాలనని మార్చే దానిలో భాగంగా అనేది ఖొమేనీ వాళ్ళు చేసుకున్న పొరపాటు అది. దీంతో ఏమైందంటే ఇరాన్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది మొత్తం ప్రతిఘటన. అంతకుముందు ఇరాన్ ప్రభుత్వం, ఆర్మీ మెయిన్ గా ఫైట్ చేస్తేనే ప్రజల సపోర్ట్ ఉంటుంది సహజంగా ఆ దేశ నాయకత్వానికి. కానీ ఖొమేనీని ఎప్పుడైతే చంపారో ప్రజలు కూడా యుద్ధాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారు, వీళ్ళ ప్రతీకార దాడులు చేయాలని కోరుకుంటున్నారు. అందుకే రివెంజ్ ఈజ్ అవర్ డ్యూటీ అనే మాట ఖొమేనీ చచ్చిపోయిన తర్వాత ఇరాన్ ప్రభుత్వ పెద్దలు రివెంజ్ ఈజ్ అవర్ డ్యూటీ అనే మాట అన్నారు. అంటే ప్రతీకారం మా బాధ్యత. ఈ రోజు ఖొమేనీని చంపిన తర్వాత మా బాధ్యత ఏంటంటే ప్రతీకారం చేయటం, అమెరికా ఇజ్రాయెల్ ని సాధ్యమైనంతగా దాడి చేసి ధ్వంసం చేయటం, వాటి ఎదురు దాడి చేసి అనేది చెబుతున్నారు. సో ఈ క్రమంలోనే మధ్యప్రాచ్యంలో ఉన్న సుమారుగా మధ్యప్రాచ్యంలో 42 దాకా ఉన్నాయి ఇది మన బేస్లు, అమెరికా సైనిక కేంద్రాలు. అక్కడ సైన్యాన్ని పెట్టడం కానివ్వండి, వాళ్ళ సాధన సంపత్తి మొత్తం ఏర్పాటు చేసుకుని బేసుల్లాగా పెట్టుకున్నారు సైనిక వివిధ దేశాల్లో, మధ్యప్రాచ్య దేశాల్లో. వాటన్నిటి మీద 42 బేసుల మీద ఈ రోజు ఇరాన్ డ్రోన్లు కానీ మిసైళ్లు కానీ ప్రయోగిస్తుంది. రకం మధ్యప్రాచ్యంలో బేసులని ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి వాళ్ళు. అమెరికా వాళ్ళకి అక్కడ ఉండటానికి వీల్లేని పరిస్థితి, ఉండలేని పరిస్థితి. సో ఇది జరుగుతుంది భీకరంగా. యుద్ధం మధ్యప్రాచ్యం మొత్తం వ్యాపించి జరుగుతుంది. సో రిజైమ్ చేంజ్ అనేది నిన్నటి దాకా చెప్పారు. పాలన ప్రభుత్వాలను మార్చడం మా లక్ష్యం, ప్రజలు మార్చుకుంటారు, మేము బలహీనపరుస్తాం ప్రభుత్వాన్ని, చంపేసి వీళ్ళని. అది నిన్నటి నుంచి ఆ పాట ఆపేశారు. రిజైమ్ చేంజ్ మా లక్ష్యం కాదని కొత్తగా చెప్పడం మొదలు పెట్టారు. మూడోది ఇప్పుడు చెబుతుంది ఏంటంటే ఇరాన్ అణు మిసైల్ కార్యక్రమాలను ఆపడానికి. అది అణు ఎటు అర్థమైపోయింది, అణు కార్యక్రమాలను ఆపడానికి ఇది కాదు. అణు కార్యక్రమాన్ని ఎప్పుడు ఆపేమని చెబుతున్నారు. పైగా ఇరాన్ కూడా అణు కార్యక్రమాన్ని చెయ్యను, నేను అణ్వాయుధాలు తయారు చేయను చాలా క్లియర్ గా చెబుతుంది. సో అది కాదని అర్థమైంది. మూడో కారణం ఇప్పుడు ఏం చెబుతున్నారంటే మిసైల్ కార్యక్రమాన్ని నిర్మూలించడానికి. ఇరాన్ మిసైల్ బాగా తయారు చేస్తుంది కాబట్టి దాన్ని నిర్మూలించడానికి, ఆ కార్యక్రమం తయారు చేయకుండా దాన్ని ఆపటానికి యుద్ధం చేస్తున్నాం. సో ఇప్పుడు ముందుగా అయితే సుప్రీం లీడర్ ఖమేనీని అయితే అంతమొందించారు. దాని తర్వాత ఆ ప్లేస్ లోకి ఎవరు వచ్చినా సరే మేము వారిని కూడా అంతం చేస్తాం అన్నట్టుగా ఒక హెచ్చరికలు కూడా వచ్చినాయి. మరి ఇది అనుకున్నట్టుగా నిజంగానే చేస్తారంటారా? ఒకవేళ అంటే చేయగలరు వాళ్ళు, ఎందుకంటే నేను నిన్న సాయంత్రం అనుకుంటూ చూసిన వార్త ప్రకారం వాళ్ళకి ఆ టెక్నికల్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఇంటెలిజెన్స్ క్యాపబిలిటీస్, టెక్నికల్ క్యాపబిలిటీస్ ఇజ్రాయలీస్ కి, అమెరికన్స్ కి ఉన్నాయి. ఎందుకంటే ఒక చిన్న వార్త, నేను చూసిన వార్త ప్రకారమే టెహ్రాన్ నగరంలో, ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరంలో ఉన్న ట్రాఫిక్ లైట్లను అన్నిటినీ సిఏ వాళ్ళో లేకపోతే ఇజ్రాయేలీ మొసాదో వాళ్ళంతా హ్యాక్ చేశారు. ట్రాఫిక్ లైట్ ని హ్యాక్ చేసి వాళ్ళు ఎవరెవరు ఎటు పోతున్నారు, ఆ నగరంలో ఎవరెవరు అంటే నాయకులు ప్రయాణం చేసే వాహనాలను కూడా వాళ్ళు ట్రాక్ చేయగలుగుతున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగుతారు, లేకపోతే దాటేటప్పుడైనా సిగ్నల్ దగ్గర ఉన్న లైట్ కెమెరాలో పడుతుంది కదా, ఆ సిగ్నల్ దగ్గర ఉన్నటువంటి కెమెరాలన్నిటినీ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర టెహ్రాన్ ఇరాన్ రాజధాని నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్ అన్నిటి దగ్గర ఉన్న కెమెరాలని ఇజ్రాయెల్ ఆర్ అమెరికా హ్యాక్ చేసింది. వాళ్ళకి తెలుసు ఎవరెటు తిరుగుతున్నారు, ఎవరెక్కడ ఉన్నారు, వాళ్ళ పొజిషన్, లొకేషన్ మొత్తం వాళ్ళ దగ్గర రకరకాల రూపాల్లో. ఇది హ్యూమింట్ అంటారు. హ్యూమింట్ అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్. అది వాళ్ళ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ చాలా పెద్దది. ఇరాన్ లో కూడా బాగా పెనిట్రేట్ అయి ఉన్నారు. దాంతో పాటు టెక్నాలజీ, శాటిలైట్లు, ఇన్నిటి ద్వారా వాళ్ళు ప్రతి వాళ్ళ కదలికని తెలుసుకుంటానే ఉన్నారు అక్కడ. కాబట్టి వాళ్ళు చంపాలంటే చంపచ్చు. అందుకే ఇరాన్ కూడా ఇప్పుడు కొత్తగా ఎన్నుకున్న నేత పేరు ఇంకా కొంచెం వాళ్ళు బయట పెట్టాల, అటు ఇటుగా చూస్తున్నారు. వాళ్ళు బయట పెడితే మళ్ళీ వాళ్ళ మీద కూడా దాడి చేసి చంపేస్తారు అనేది. కాబట్టి అది కూడా అనౌన్స్ చేసినట్టు లేరు, క్లియర్ గా అనౌన్స్ చేయాలి. అది వాళ్ళు ఏదో ఆలోచనలో ఉన్నారు రకరకాలుగా. సో ఇటు చూసుకుంటేనేమో ఆల్రెడీ ఖమేనీని సుప్రీం లీడర్ ని అంతమొందించారు. అండ్ మళ్ళీ తర్వాత హెచ్చరికలు కూడా ఇప్పుడు పంపించారు. మరి ఇజ్రాయెల్ నుంచి ఇవన్నీ వస్తుంటే కూడా మరి ఇరాన్ నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉండబోతుంది అంటున్నారు. ఆల్రెడీ సుప్రీం లీడర్ ని అంతమొందించారు, నెక్స్ట్ హెచ్చరికలు దాని తర్వాత చూసుకుంటే నెక్స్ట్ స్టెప్ అనేది ఏమో కానీ ఇప్పటికైతే హోర్ముజ్ జలసంధి మూసేశారు. నిన్న హోర్ముజ్ జలసంధి మూసేసిన తర్వాత వందలాది వేలాదో నౌకలు అక్కడ ఆగిపోయింది. ఆ జలసంధి నుంచి వెళ్లే పరిస్థితి లేదు. హోర్ముజ్ జలసంధి అంటే స్ట్రైట్
ఒక సన్నటి ప్రవాహం, అది సన్నటి కాలువ లాంటిది. దానిలోంచే ప్రపంచంలో ఉన్నటువంటి ఇంధనం, ఎనర్జీ, మన మామూలు ఈ కానీ ఏది క్రూడ్ ఆయిల్ కానీ ఇవన్నీ ఒక 20% ప్రపంచంలో రవాణా దాని ద్వారా జరుగుతుంది. భారతదేశానికి వచ్చే క్రూడ్ ఆయిల్ లో అయితే 50% హోర్మోజ్ నుంచే వస్తుంది. మనకు చాలా ఇబ్బంది, అది మూసేశారు దాన్ని. అది ఇరాన్ చేతిలో ఉంటుంది. ఎందుకంటే దానిలో కనుక మీరు వస్తే కనుక ఆ హోర్ముజ్ జలసంధి నుంచి కనుక ప్రయాణం మీరు చేయడానికి ఆ జలసంధిలోకి వస్తే కాల్చేస్తాం మీ నౌకలు అన్నారు. సిగ్నల్స్ జామ్ చేశారు ఆ జలసంధిలో. సిగ్నల్స్ జామ్ అయితే నౌకలు ప్రయాణం చేయలేవు. సిగ్నల్ కావాలి వాటికి డైరెక్షన్ ఎటు వెళ్తున్నాయి ఏంటనే దానికి సిగ్నల్స్ అనేది అవసరం. సిగ్నలింగ్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్స్ యుగం కదా మంది. కాబట్టి ఆ సిగ్నలింగ్ వ్యవస్థను కూడా జామ్ చేశారు. ఎవరిని వస్తే తగలబెడతాం వాళ్ళని చెబుతున్నారు అక్కడ. సో అది ప్రయాణం ఆగిన తర్వాత అంతర్జాతీయంగానే నిన్నైతే క్రూడ్ ఆయిల్ ధరలు ఒకే రోజు 10% పెరిగింది. ఇవాళ నేను ఇంకా గమనించలేదు, ఇవాళ కూడా పెరిగే ఉంటాయి క్రూడ్ ఆయిల్ ధరలు. సో ఓవరాల్ గా బంగారం, సిల్వర్ అన్ని పెరిగినాయి కదా నిన్న, ఇవాళ కొంచెం అటు ఇటు అయినాయి. ఏదైనా ఓవరాల్ గా ఇవి పెరుగుతున్నాయి. సో ఏంటంటే హోర్ముజ్ జలసంధి మూసేశారు. రెండోది ఏంటంటే 42 బేసుల మీద దాడి చేశారు. అంటే వాళ్ళు నిరవధికంగా ఎదురు దాడిలోనే ఉన్నారు. వాళ్ళు తగ్గమని చెబుతున్నారు, చర్చలకు కూడా రావని చెబుతున్నారు. రివెంజ్ ఈజ్ అవర్ డ్యూటీ అని చెప్పిన వాళ్ళు చర్చలకు ఎందుకు వస్తారు? ఈ రోజు ప్రతీకారం మా కర్తవ్యం. మా నాయకుడిని, మా నేతని, మా ఆధ్యాత్మిక గురువుని చంపేశారు కాబట్టి మేము ప్రతీకారం చేస్తామనే వాళ్ళు చర్చలకు రారు వాళ్ళు. కాబట్టి సహజంగా ప్రతి ఎదురుదాడి జరుగుతుంది. దాడి కూడా భీషణమైన రూపంలో జరుగుతుంది. ఇరాన్ ని బహుశా కొంత తక్కువ అంచనా వేశాడు ట్రంప్, నేను అనుకుంటున్నాం. ఆయన వేసినంత తక్కువ అంచనాల్లో ఉండదు. ఎందుకంటే మొదట్లో చెప్పింది ఏంటంటే 4 వారాలు పట్టుద్ది యుద్ధం. మనమంతా మామూలు టీవీ డిబేట్లు కూర్చున్న వాటన్నిటిలో 10 రోజుల, వారం రోజుల ఎంతాళ్ళు సాగుద్ది యుద్ధం, ఇరాన్ ఎన్నాడు నిలబడగలదు అనుకున్నప్పుడు వారం 10 రోజులు మాట్లాడుతున్నారు. కానీ అదే టైంలో ట్రంప్ అన్నది ఏంటంటే 4 వారాలు అయితే యుద్ధం జరుగుతుంది. అంటే ఇరాన్ 4 వారాలు నిలబడుతుందని ట్రంపే చెబుతున్నాడు. నిన్న మాట మారింది, 4-5 వారాలు అన్నాడు. ఇంకా ఆ పైన కూడా జరగచ్చు యుద్ధం అని చెబుతున్నాడు. అంటే ఇరాన్ నిలబడగలుగుతుంది. ఇరాన్ దగ్గర శక్తి సామర్థ్యాలు, ఎందుకంటే సంవత్సరాల తరబడి అది కూడా సన్నాహాలు చేసుకుంటుంది. దశాబ్దాల తరబడి ఇలాంటి జరుగుద్దనే అవగాహన మీద సన్నాహాలు చేసుకుంటుంది. కాబట్టి యుద్ధం అంత తేలిగ్గా ఆగదు. అంటే అయితే ఇప్పుడు చూసుకుంటే మీరు అన్నట్టుగా హోర్ముజ్ జలసంధిని కూడా నిన్న మూసివేయడం జరిగింది. సో ఎవరైనా వచ్చినా కూడా కాల్ చేస్తాం అనేటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చిండ్రు. సో దీని ద్వారా అది ఎన్ని రోజులు మూసిపోయి ఉంటుంది? సో ఇప్పుడు అది మూయడం వల్ల ఇప్పుడు చాలా వాటికి కూడా రేట్లు పెరుగుతూ ఉంటాయి, ప్రైజెస్. సో వాటిని సామాన్య ప్రజలు కూడా వాటి పెట్టి తీసుకునేటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఉండరు. సో ఆ జలసంధి ఎన్ని రోజులు మూసుంటుంది అంటారు? ఈ యుద్ధం జరిగిన అన్ని రోజులు మూసుంటే అసలు సామాన్య ప్రజలు ఎట్లా బ్రతకగలుగుతారు? అసలు అక్కడ నుంచి ముడి చమురు కానీ ఎట్లా వేరే దేశాలకు ఎట్లా వస్తుందంటారు? దీనికి ప్రత్యామ్నాయం ఏం లేదంటారా అసలు? ప్రత్యామ్నాయం ఉంది. ఇప్పుడు మన భారతదేశం ఉంది, మనం 50% దాని నుంచి మనకు వచ్చే క్రూడ్ ఆయిల్ 50% దాని నుంచే వస్తుంది. మన ఎగుమతులు, మధ్యప్రాచ్యానికి మనం చేసే ఎగుమతులు, అక్కడి నుంచి మనకు వచ్చే ఆయిల్ ఏమో 50% ఆ రూట్ లో వస్తుంది. అది కాకుండా మనం పంపేవి ఉంటాయి కదా అక్కడ మనం అమ్మేవి, వాటిలో ఒక 36,000 కోట్ల రూపాయల మేరకు, అంటే 13.2% ఆఫ్ అవర్ టోటల్ ఎక్స్పోర్ట్స్. మన ఎక్స్పోర్ట్స్ లో 13.2 లేకపోతే 5% ఆ హోర్ముజ్ జలసంధి నుంచి మిడిల్ ఈస్ట్ కి వెళ్తాయి. ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. రెండోది, ఎన్నాళ్ళు మూసేస్తారు హోర్ముజ్ జలసంధి అంటే? వాళ్ళ చేతిలో ఉన్న ప్రధానమైన ఆయుధం ప్రపంచం మీద ఒత్తిడి పెట్టడానికి, యుద్ధాల్లో అమెరికాని తిప్పికొట్టడానికి, ఇజ్రాయెల్ని తిప్పికొట్టడానికి వాళ్ళకున్న ప్రధానమైన ఆయుధం హోర్ముజ్ జలసంధిని ఆపటం. కాబట్టి అంత తేలిగ్గా యుద్ధం అయిందాక అది ఆగదు. కాబట్టి కొంత టైం పట్టుద్ది. ఫస్ట్ టైం ఇది మూసేయటం. హోర్ముజ్ జలసంధి మూసేస్తారు గతంలో టెన్షన్లు వచ్చినప్పుడల్లా, అమెరికాతో టెన్షన్ వచ్చినప్పుడు, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య టెన్షన్ వచ్చినప్పుడు, మధ్యప్రాచ్యంలో ఏం జరిగినా హోర్ముజ్ జలసంధి మూసేస్తారు అని మాటలు నడుస్తుండే. అది మూస్తే ఏమవుద్దని ఎప్పుడు జరగల, ఫస్ట్ టైం జరిగింది ఈసారి. కాబట్టి అది తేలిగ్గా ఉండదు. ఆ యుద్ధ తీవ్రత కూడా మనకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం హోర్ముజ్ జలసంధిని మూసేయటం ఇన్నేళ్ల చరిత్రలో అంటే ఆ తీవ్రత ఎంత ఉందో అర్థమవుతుంది. రెండోది ఏంటంటే, యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది, మరి దీని కాన్సిక్వెన్స్ ధరల పెరుగుదలంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆ నిత్యావసరాల ధరల పెరుగుదలలు ఉంటాయి. మనం ప్రత్యామ్నాయ మార్గాలు మనం కూడా అన్వేషించుకుంటున్నారు. వీళ్ళు కూడా వెస్ట్ ఆఫ్రికా నుంచి ఆయిల్ కొట్టడానికి కొంత ప్రయత్నం, ఒమాన్ దేశం నుంచి, అమెరికా నుంచి ఆయిల్ కొనేది వేరే రూట్లో వస్తుంది. ఆయిల్ వెస్ట్ ఆఫ్రికా నుంచి ఇటు డైరెక్ట్ వస్తుంది. వెస్ట్ ఆఫ్రికా నుంచి కొనే ప్రయత్నం ఒకటి, ఒమాన్ దేశం నుంచి కొనే ప్రయత్నం, అమెరికా నుంచి కొనే ప్రయత్నం. ఇప్పుడు రష్యా నుంచి కూడా కొనడానికి ఓకే అవుతారు అనుకుంటున్నారు కదా చాలా మంది. నిన్నటిదాకా రష్యా నుంచి కొంటే కనుక నీ మీద 25% ఫైన్ వేస్తానని చెప్పి అమెరికా అధ్యక్షుడు బెదిరించాడు. ఇప్పుడు ఈ స్థితిలో మనం అసలు కొనుక్కోవద్దని చెప్పలేడు కదా. ఎక్కడ దొరకనప్పుడు, ఇతర తోటలు దొరికినప్పుడు అక్కడ కొనుక్కోండి అని చెప్పగలడు. ఇక్కడ కొనద్దు, రష్యా దగ్గర కొనద్దు, అక్కడ కొనుక్కోండి. కానీ ఇప్పుడు ఇప్పుడు అసలు మొత్తం మార్గాలు మూసుకుపోతుంటే రష్యా నుంచి కూడా ఆయిల్ దిగుమతుల్ని బహుశా ట్రంప్ ఆపలేడు, అభ్యంతరం పెట్టే స్థితి కూడా అమెరికాకు ఉండదు. పైన ఇప్పుడు ఎంతో కొంత ప్రభావం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ ప్రభావం నుంచి బయటికి రావాలంటే వీళ్ళ మార్గం ఏంటి? ఏ రకమైన ఆలోచనలు ఉన్నాయంటారు?
మార్గం ఏముందండి, కొమేనిని చంపడం అనేది వాళ్ళు చేసిన మిస్టేక్. ఎందుకంటే గతంలో 12 రోజులు యుద్ధం జరిగింది లాస్ట్ ఇయర్. 12 రోజులు యుద్ధం జరిగినప్పుడు అంత యుద్ధం జరిగినా తన అణ్వాయుధ కార్యక్రమాలు జరుగుతున్న ప్రాంతాల మీద అమెరికా బాంబు దాడులు చేసినా చర్చలకు వెళ్ళింది ఇరాను. యుద్ధం ఆగింది, సీజ్ ఫైర్ వచ్చింది, యుద్ధ కాల్పులు ఆగినాయి కదా. కానీ ఇప్పుడు కొమేనిని చంపిన తర్వాత ఇరాన్ అసలు చర్చలకే రానంటుంది. ఎందుకంటే వీళ్ళు చేసిన పొరపాటు అది. బేసిక్ గా చర్చలకు ఆస్కారం లేకుండా ఆ రకంగా అక్కడ ఇరాన్ ప్రజల మనసుల్లో గాయాలు చేయటం అనేది వాళ్ళు చేసుకున్న పొరపాటు. దాంతో ఇప్పుడు నిన్న చూసాం కదా, పాకిస్తాన్ లో కూడా ప్రజలు తిరగబడి అమెరికా దౌత్య కార్యాలయాల మీద అటాక్ చేయటం, అలాగే ఇరాక్ లో జరుగుతున్న అలాంటి పరిణామాలు ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా ఒక ఆధ్యాత్మిక గురువు తాలూకు ఫాలోవర్స్, అంటే ఫాలోయింగ్ ప్రపంచంలో అట్లాంటి వాళ్ళకి ఆధ్యాత్మిక గురువులకు ఉండే ఫాలోయింగ్ వాళ్ళకు ఉంటుంది కదా, పెద్ద ఎత్తున ఉంటుంది. అది కూడా ఒక షియా అనుకుంటా, అది నాకు తెలీదు షియా సున్నీ తేడా. కానీ ఏదైనా అంత పెద్ద స్థాయిలో ఆ ఉన్న నాయకుడిని, ఆధ్యాత్మిక నేతని చంపేసిన తర్వాత అది వాళ్ళు అది చేయకూడదు, నేరం. అది కూడా సాధారణంగా చేయకూడదు, చేశారు. తేలిగ్గా ఎట్లా బుద్ధి అగ్గి రగులుకుంది, మరి అది ఎక్కడికి పోద్ది అనేది చూడాలి. సో ఒక దిక్కు చూసుకుంటేనేమో ఇరాన్లోని అధ్యక్షుడిని, సుప్రీం లీడర్ని చంపడం జరిగింది. సో దాని తర్వాత ఇప్పుడేమో చైనా అండ్ రష్యా మద్దతు కూడా ఇరాన్ మీద కనిపిస్తుంది. సో ఇదంతా కూడా చూస్తుంటే ఇప్పుడు ఇరాన్ కూడా చర్చలకు సిద్ధంగా లేనంటుంది ఈ అధ్యక్షుని చనిపోయిన తర్వాత. సో దీని తర్వాత చూసుకుంటే ఇది ఆగేలాగా కనిపించట్లేదు అన్నట్టుగా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అందరు కనిపిస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే థర్డ్ వరల్డ్ వార్కి ఇదేమన్నా సంకేతం అనుకోవచ్చా? థర్డ్ వరల్డ్ వార్ అంటే చెప్పలేవు. ఎందుకంటే చైనా రష్యా సంయమనం పాటిస్తుంది, యుద్ధంలో దిగకుండా యుద్ధాన్ని ఖండించి ఊరుకుంటుంది. కేవలం ఇరాన్కి బహుశా ఇస్తే ఆయుధాలు ఇచ్చి పక్కన తాము మాత్రం యుద్ధంలో జోక్యం చేసుకుంది. ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం కాకూడదనే ఉద్దేశంతోనే ఆ దేశాలు జోక్యం చేసుకోవట్లేదు. ఈ గనక యుద్ధంలో దిగితే మూడో ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా అవుద్ది. ఇది కాకూడదనే ఉద్దేశంతోనే స్థానికంగానే ఎక్కడ మొదలైందో అక్కడే ఆగిపోవాలి, అక్కడే చల్లారనే ఉద్దేశంతోనే ఉన్నారు. రెండోది, మీరు ఉదాహరణ చూడండి, ఆ మాటకు వస్తే యుక్రెయిన్ లో రష్యా యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా అది ఒక రకంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని అందరం మాట్లాడుకున్నాం. కానీ అక్కడ ఏం చేసింది యుక్రెయిన్ లో, ఇక్కడేమో చైనా రష్యా వెనక్కి తగ్గి ఆగి చూస్తున్నాయి, మనం దిగితే ఇది మూడో ప్రపంచ యుద్ధం వద్దని. అక్కడేమో అమెరికా, యూరోప్ దేశాలు నాటోలో యుక్రెయిన్ ని చేర్చుకోవాలి. యుక్రెయిన్ ని కనుక నాటోలో చేర్చుకుంటే ఆటోమేటిక్ గా అమెరికా యుద్ధంలో దిగాలి, అదే డైరెక్ట్ గా దిగాలి, యూరోప్ దేశాలు కూడా డైరెక్ట్ యుద్ధంలో దిగాలి. మిగతాది మూడో ప్రపంచ యుద్ధమే. అక్కడ వాళ్ళు వెనక్కి తగ్గారు, యుక్రెయిన్ ని చేర్చుకోవాలి. వాళ్ళు యుక్రెయిన్ కి ఆయుధాలు ఇచ్చారు, ఇష్టం వచ్చినట్టు ఆయుధాలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, యుద్ధం చేయి రష్యాతో అన్నారు. కానీ ఆయుధాలు కూడా లిమిటెడ్ గా, మరీ పవర్ఫుల్ ఆయుధాలు ఇవ్వాలి యుక్రెయిన్ కి వాళ్ళు. ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధం అవుతుంది. మరీ పవర్ఫుల్ ఆయుధాలు యుక్రెయిన్ కి వాళ్ళు ఇచ్చి రష్యా మీద ఉసుకొలిస్తే, రష్యా కోపం వస్తే మళ్ళీ అమెరికా మీద బాంబు పడేస్తే మూడో ప్రపంచ యుద్ధం. అందుకని అట్లాంటివి కాకుండా ఉండటం కోసమే నాటోలో యుక్రెయిన్ ని చేర్చుకోకుండా వెనక నుంచి చిన్న చిన్న ఆయుధాలు ఇస్తా, కాస్త సాయం చేస్తా ఆ యుద్ధాన్ని అలా సాగనిచ్చారు. అక్కడ వాళ్ళు వెనక్కి తగ్గి ఉన్నారు, యుఎస్ కానీ యూరోప్ దేశాలు కానీ. సో అది మూడో ప్రపంచ యుద్ధం కాకూడదు, మొత్తం మనమంతా అగ్నిగుండంలో బలైపోతాం అనే దాని మీద ఆగారు. సో ఏంటంటే వాళ్ళు సంయమనం పాటిస్తున్నారు. మూడో ప్రపంచ యుద్ధం అవుతా అంటే తేలిగ్గా అలా జరగకపోవచ్చు, కానీ మనం చెప్పలేము. ఎందుకంటే ఇవన్నీ ఎమోషన్స్ తో కూడిన యుద్ధం అనేది కూడా ప్యాషన్, ఎమోషన్స్, ఆగ్రహావేశాలు, పురోగాలు ఇన్ని ఉంటాయి. కాబట్టి ఇతరులు ఎలా లాగబడతారు దానిలోకి, వేరే దేశాలు దానిలోకి లాగబడే ప్రమాదం ఎంత అనేది పరిస్థితులు జరుగుతున్న కొద్ది కాలం జరుగుతున్న యుద్ధ క్రమంలో నిర్ణయించబడాల్సింది తప్పితే ఇప్పటికిప్పుడు చెప్పగలిగింది కాదు. ఇప్పుడు ఒకవేళ ఈ యుద్ధంలో భారత్ మద్దతు కావాలి అని అనుకుంటే ఏ సైడ్ ఉండబోతుంది అని అనుకుంటారు భారత్? ఏమోనండి, మన వాళ్ళు ఏం చెప్పటం లేదు కదా. వీళ్ళు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు భారత ప్రధానమంత్రికి థ్యాంక్స్ చెప్పాడు, మాకు అండగా ఉన్నందుకని. దాని అర్థం మనం ఇజ్రాయెల్ తో ఉన్నామని ఇప్పటికే అనుకోవాలి. మరి రెండో పక్కనేమో మేము యుద్ధమే వద్దనేది దానికి మేము బ్యాటింగ్ చేస్తాం. మోడీ గారి ట్వీట్లు ఏమో యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారు, యుద్ధం వద్దని చెబుతున్నాం అన్నట్లుగా ఉన్నాయి. అటు ఇట్లని కాకుండా ఆ పక్షం ఈ పక్షం అని కాకుండా. కొమేని చచ్చిపోయినప్పుడు కూడా సంతాపంలని కానీ దానికి ఖండన కానీ లేదు. అలాగే ఇజ్రాయెల్లో వెనిజులాలో మధురోని పట్టుకెళ్ళినప్పుడు కూడా మన దగ్గర నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి మనం ఎటున్నాం అనేది ఇప్పుడు గతంలో లాగా లేదు, ఇందిరాగాంధీ కాలంలో లాగా లేదు. విదేశాంగ విధానం చాలా మారిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో భారత విదేశాంగ విధానం 180 డిగ్రీలు మారింది. అమెరికాకి బాగా దగ్గర అయ్యాం కదా, అమెరికాకి గతంలో ఇంత దగ్గరగా ఎక్కడున్నాం, బాగా దగ్గర అయ్యాం. అమెరికాకి తీసుకెళ్లారు, దగ్గర పెట్టారు. అలాగే ఇజ్రాయెల్ కూడా దగ్గర అయ్యారు. మనం కూడా వెళ్ళొచ్చారు కదా, ప్రధాని కారణాలు ఏమైనా యుద్ధానికి సంబంధం లేకపోవచ్చు కానీ వెళ్ళొచ్చారు. కాబట్టి విదేశాంగ విధానం మారింది. ఆ మారిందని కూడా మన వాళ్ళు చెప్పటం లేదు.
ఏదేమైనా మరి ఇప్పుడు దాకా అయితే సరే యుద్ధం మొదలవక ముందు దశలో చూసుకున్నా భారత విదేశాంగ విధానం ఫెయిల్ అయిందనేది కనపడుతుంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడితో మన మోడీ గారు హౌడీ మోడీ అని చెప్పి అమెరికాకి అంత దగ్గర అయిన తర్వాత ఆయన ఇష్టానుసారం భారత ప్రధానమంత్రి గురించి ఆ ట్రంప్ మాట్లాడుతున్నారు మోడీ గారి గురించి. మోడీ నన్ను సంతోష పెట్టాలంటాడు, పాకిస్తాన్ తో యుద్ధం నేనే ఆపానంటాడు. అట్లాంటివన్నీ ఎన్నో ఇష్టానుసారం నోటు తీర్చుకో మాట్లాడుతుంటే మోడీ గారికి ఏం చేయాలో తెలియని స్థితి. కాబట్టి కొంచెం నిస్సహాయ స్థితిలో అమెరికాతో స్నేహం అనేది ఈ రోజు భారంగా మార్చారు, భారతదేశానికి భారంగా మార్చారు, బీజేపీకి కూడా అది అవమానకరంగా మార్చుకున్నటువంటి స్థితి ఉంది. కాబట్టి నిన్నటిదాకా కూడా యుద్ధం మొదలవక ముందు కూడా విదేశాంగ విధానం విఫలమైంది. ఇప్పుడు మరి నెక్స్ట్ దశలో ఎట్లుంటదనేది చూడాలి. అంటే ఇప్పుడు ఇప్పుడు మన భారత్ కి కూడా చూసుకుంటే ఇజ్రాయెల్ ప్రకారంగా అక్కడ టెక్నాలజీని వల్ల హెల్ప్ ఉంటుంది. ఇటు ఇరాన్ పరంగా చూసుకుంటే చమురు కానీ చబహార్ పోర్టు పరంగా కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో భారత్ అయితే ప్రస్తుతానికి మౌనమేమో అన్నట్టుగా కనిపిస్తుంది కానీ సో మొత్తానికైతే ఇప్పుడు ఈ వార్ లో ఇటు అమెరికా ఇజ్రాయెల్ గెలుస్తుంది అంటారా, లేకపోతే ఇటు ఇరాన్ నుంచి చైనా రష్యా ఇటు ఈ రకంగా గెలుపులు ఉంటాయంటారా? అసలు ఈ వార్ ఎక్కడికి దారితీస్తుంది అంటారు? ఇది ఎప్పుడు ముగింపు పలుకుతుంది అంటారు? అసలు దీనికి నిజంగా చర్చలేమో ఒకరికి ఏమో లేదు అని ఇరాన్ మేము చర్చలకు రాము అని చెప్తుంది. సో దీనికి ముగింపు ఎక్కడ ఉంటుంది అంటారు? అసలు ఎలా ముగింపు పలుకుతారంటారు? ప్రతిసారి యుద్ధం విజేతలతోనే ముగియదు. ఒకసారి లాస్ట్ టైం 12 రోజుల యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ కూడా బాగా దెబ్బతిన్న తర్వాత వాళ్ళకు కూడా శాంతి కావాల్సి వచ్చింది, సీజ్ ఫైర్ కావాల్సి వచ్చింది. ఇరాన్కే కాదు ఇజ్రాయెల్ కూడా సీజ్ ఫైర్ కావాల్సి వచ్చింది. ఆ రోజు ఇద్దరికి అవసరమైంది, కుదిరింది. అందుకని ఎవరు గెలుస్తారనేది ఇట్లా ఉండదు క్లియర్ గా. ఒకసారి క్లియర్ గా విజేతలు ఉండరు, విధ్వంసమే ఉంటుంది క్లియర్ గా. అటు ఇటు రెండేపులో జరిగే విధ్వంసం క్లియర్ గా ఉంటుంది తప్పితే విజేతలు ఉండరు. ఇప్పుడు కూడా అలాంటి పరిణామాలే జరుగుతున్నాయి. ఎందుకంటే ఒకవేళ ఇరాన్ లో మొత్తం ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరినీ మీరు చంపేయగలిగిన, ప్రభుత్వాన్ని పాలించడానికి ఎవరు లేకుండా ప్రజలు మళ్ళీ కొత్తగా నాయకులు తయారు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా అది కూడా గెలుపు కాదు అమెరికా ఇజ్రాయెల్కి. ఎందుకంటే మీరు అక్కడ ప్రజలు తిరుగుబాటు మూడ్ లో ఉన్నారు కాబట్టి మీరు అక్కడ నేల మీద కాలు పెట్టలేరు. వీళ్ళు పోయి అమెరికా వాళ్ళు కానీ ఇజ్రాయెల్ వాళ్ళు కానీ వాళ్ళు గాల్లోంచి బాంబులు వేసిపోవటం తప్పితే ఇరాన్ నేల మీద కాలు పెట్టగలిగిన స్థితి, సైన్యాన్ని తీసుకెళ్లి అక్కడ దిగగలిగిన స్థితి వీళ్ళకి లేదు. ఉంటే కనుక ఓవర్ టు యూ అని ట్రంప్ అనడు, మేము బాంబులు వేసిపోతాం, నాయకుల్ని చంపేసిపోతాము, తర్వాత ఆ ప్రభుత్వాన్ని కోల్దోసుకోవటం మీ పని అని చెప్పి ఓవర్ టు యూ అని అండు. మేమే దిగి ఆ ప్రభుత్వాన్ని కూడా మేమే ఏర్పరుస్తాం. ఇరాక్ లో చేయబోయాడు కదా, చౌ దెబ్బతిన్నారు ఇరాక్ లో, ఆఫ్ఘనిస్తాన్ లో ప్రయత్నం చేస్తున్నారు చేయబోయేవాళ్ళు. కానీ వాళ్ళు తెలుసు అక్కడ దిగకూడదు, అక్కడ నేల మీద దిగితే కనుక ఇరాన్ నేల మీద అసలు అదే గ్రేవ్యార్డ్ అవుద్ది మాకు అనేది తెలుసు కాబట్టి వాళ్ళు ఆ నేల మీద దిగరు. కాబట్టి నేల మీద దిగకపోతే ఆక్రమించుకోకపోతే గెలిచినట్టు కాదు కదా, అవుతుంటుంది. ఎప్పుడు ఆగుద్ది అనేది సరే ఎటో పక్క పూర్తిగా అలసట వచ్చినా బహుశా అది చెప్పలేము, మనం చెప్పలేము. కానీ అండ్ ఇప్పుడు చూసుకుంటే గల్ఫ్ దేశాలలో కూడా చాలా మంది భారత్ పీపుల్ కూడా చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళకి సంబంధించి భారత్ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, భద్రత ఎట్లా కల్పిస్తుంది, దీనికి సంబంధించి ఏం చేయబోతుంది అంటారు భారత్? తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంతమంది ల్యాండ్ రూట్ లో కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నారని విన్నాను. ఫ్లైట్స్ మొదలైన ఆ సింధు షటిల్ ప్లేయర్ అమ్మాయి తిరిగి వచ్చారు కదా, ఫ్లైట్స్ మొదలైనవి కొంత జరుగుతుంది, తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. చాలా దేశాల నుంచి ఎవాక్యుయేట్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. 95 లక్షల మంది దాకా సుమారు భారతీయులు మధ్యప్రాచ్యంలో వివిధ దేశాల్లో ఉన్నారు. నా దగ్గర డేటా కూడా ఉంది, ఏ దేశంలో ఎంతమంది ఉన్నారు అనేది. ఒక దేశంలో చాలా ఎక్కువ మంది చాలా దేశాల్లో ఉన్నారు, జోటాల్ లాంటి దేశంలో కూడా ఉన్నారు కొంతమంది. అలాగే ఇజ్రాయెల్ లో ఒక 20,000 మంది ఉన్నట్టున్నారు, ఇరాన్ లో 20,000 మంది అనుకుంటారు, ఇజ్రాయెల్ లో కూడా ఉన్నారు. ఇంకా మిగతా దేశాల్లో సౌదీ అరేబియాలో, ఒమాన్ లో, మన యుఏలో, దుబాయ్ లో చాలా మంది ఉన్నారు. చాలా చోట్ల 95 లక్షలు సుమారుగా మన అంచనాలు మనకు తెలుసు. అందరూ ఎవాక్యుయేట్ చేయడం అంటే నాకు ఈజీ కార్యక్రమం కాదు. ఎందుకంటే యుద్ధం తొందరగా అయితే వాళ్ళు మళ్ళీ సేఫ్ గా అక్కడే ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవాక్యుయేట్ చేయకుండా. సో అది అంత ఈజీ కాదు, కానీ జరుగుతుంది కొంతవరకు. మరీ ఎమర్జెన్సీ జోన్ లో ఉన్న వాళ్ళు, ఎక్కడైతే ఇరాన్ బాంబులు వేస్తా దాడి చేస్తుందో ఆ జోన్ లో ఉన్న వాళ్ళని తొందరగా తీసుకొచ్చే ప్రయత్నమే జరుగుతుంది. సో చూద్దాం. సో ఇంతకు మీరు అన్నట్టు కూడా అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఇది లక్ష్యం అంటే ఇరాన్ లో పాలనా తీరు మారాలి అని చెప్పేసి ఇది ఒక యుద్ధం అన్నట్టుగా కూడా చెప్పడం అయింది. సో నిజంగా ఇరాన్ ప్రజలు మార్పు కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారంటారా? నేను అనుకోవట్లేదు ఇరాన్ ప్రజలు మార్పు కోసం చూస్తున్నారు అనుకోవట్లేదు. ఇరాన్ లో ప్రజల్లో అసంతృప్తులు ఉన్నాయి. గతంలో హిజాబ్ కి సంబంధించి, దీనికి సంబంధించిన మాస్క్, ఉమెన్, మహిళలు కొంత ఉద్యమం జరిగింది. మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మితవాద ఆలోచనకు వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమం చేశారు. అది అయిపోయిన తర్వాత సబ్సైడ్ అయిపోయింది. తర్వాత ఈ మధ్య
ఇరాన్ లో జీవన ప్రమాణాలకు సంబంధించి కానీ, ధరల పెరుగుదలకు సంబంధించి కానీ, ఆర్థిక సమస్యలకు సంబంధించి కానీ ఒక ఉద్యమం వచ్చింది. అది కూడా కొంత బాగానే జరిగింది. అయితే అది కూడా సబ్సైడ్ అయిపోయింది. అమెరికా దాన్ని కూడా రెచ్చగొట్టాలని ట్రై చేస్తుంది. దాన్ని రెచ్చగొట్టి ప్రభుత్వం మీద కుసికొల్పింది ఆ ఉద్యమకారుల్ని. మీరు మీరు తెలుసుకోండి అక్కడ సంగతి, మేము వస్తున్నాం, మీకు సాయం చేస్తాము, మీరు అట్లాగే తిరగబడి అలాగే గొడవ చేస్తారండి, మేము వస్తామన్నారు. వీళ్ళు లేట్ చేశారు, ఇప్పుడు దాకా లేట్ చేశారు. సరే వెళ్ళలేదు, అప్పటికప్పుడైతే వెళ్ళలేదు. అది కూడా ఉద్యమకారుల్లో కొంత అసంతృప్తి కలిగించింది. అనవసరంగా అనేక ప్రాణాలు పోవటంలో అమెరికా పాత్ర కూడా ఉంది. ఈ రెచ్చగొట్టుల వల్ల, అమెరికా రెచ్చగొట్టుల వల్ల అనేక మంది యువకులు కానీ వాళ్ళు కానీ ఆ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. సరే ఏదేమైనా ఇప్పుడు జరగల, కానీ ప్రజల్లో అసంతృప్తులు ఉంటాయి. ఇది ఏ దేశంలోనైనా ఉంటాయి, ఇది మన దేశంలో ఉండవు అసంతృప్తులు. కానీ అవన్నీ ప్రభుత్వాన్ని కూల్చేదాకా ఎందుకు పోతాయి? అన్ని బావు ఎక్కడో జరుగుతుంటాయి కొన్ని చోట్ల. అది మరీ నుదినప్పుడు నేపాల్ లాంటి కానీ, బంగ్లాదేశ్ కానీ అట్లాంటి పరిణామాలు జరుగుతాయి. ప్రతి ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన అదేదో తిరుగుబాటు అనుకుంటే పొరపాటు. ఇరాన్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయి. అంత మాత్రం వాళ్ళు కూల్చేస్తారు ప్రభుత్వాన్ని, కూలిపోద్ది ప్రభుత్వాన్ని తొందరపడి అనుకోవడం పొరపాటు. ముఖ్యంగా నేను మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, ఖొమేనీని వాళ్ళు చంపిన తర్వాత ఇరాన్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆగ్రహం ప్రజలకు తగ్గి ఇరాన్ ప్రభుత్వం వెనక ర్యాలీ అవుతున్నారు ఎక్కువ. కాబట్టి ఏంటంటే వాళ్ళ దేశభక్తియుత ఇది అనేది పెరిగింది. కాబట్టి ఏంటంటే అంత తేలిగ్గా అమెరికాకి లేకపోతే ఇజ్రాయెల్ కి అనుకూలమైన పనులు వాళ్ళు ఏమి చేయరు. సో అయితే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి సంస్థలు కూడా యుద్ధాన్ని ఆపడంలో ఎందుకు విఫలం అవుతున్నాయి అంటారు? ఐక్యరాజ్య సమితి ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఏదో పెట్టాడు కదా, బోర్డ్ ఆఫ్ పీస్ అని, గాజాకి బోర్డ్ ఆఫ్ పీస్ అని పెట్టాడు. ఐక్యరాజ్య సమితి స్థానంలో నేను బోర్డ్ ఆఫ్ పీస్ పెడతాను. ముందేమో ఐక్యరాజ్య సమితికి పోటీ కాదన్నాడు, తర్వాత ఐక్యరాజ్య సమితికి బదులు ఇది అన్నాడు. ట్రంప్ చేసింది అదే కదా, బోర్డ్ ఆఫ్ పీస్ అని ఒకటి పెట్టి అన్ని దేశాలను రమ్మన్నాడు. ఎంతో కొంత డబ్బులు కట్టి దీనిలో సభ్యులుగా చేరండి, మనం అందరం కలిసి గాజాలో పునర్నిర్మాణం చేద్దాము, పీస్ శాంతిని నెలకొల్పుదామని చెప్పి. అంటే ఐక్యరాజ్య సమితి పాత్ర అమెరికా తీసుకెళ్లిపోతుంది. ఐక్యరాజ్య సమితిలో అమెరికా లెఫ్ట్ చేయడం మానేసింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విత్డ్రా చేసుకుంది. చాలా వాటి నుంచి అమెరికా అది ఐక్యరాజ్య సమితి తాలూకు అనేక సంస్థల నుంచి అమెరికా దూరంగా ఉంటుంది. ఐక్యరాజ్య సమితి ఉంది, ఇప్పటికే ఐక్యరాజ్య సమితి మీద చాలా మందికి నమ్మకం ఉంది. ప్రపంచంలో ఉన్న చాలా మంది ప్రజలకి ఐక్యరాజ్య సమితి మీద నమ్మకం ఉందని ఈ మధ్య కాలంలో సర్వేల ప్రకారంగా 50% పైగా ప్రజలు ఐక్యరాజ్య సమితి వైపు చూస్తున్నారు నమ్మకంగా. అమెరికా వైపు కంటే ఐక్యరాజ్య సమితి వైపు ఎక్కువ చూస్తున్నారు. కానీ అమెరికా లాంటి బలమైన దేశం, ఉన్న దేశాల్లో అత్యంత శక్తివంతమైన దేశాల్లో అది నెంబర్ 1 అవ్వచ్చు. అట్లాంటి దేశమే ఈ రోజు ఐక్యరాజ్య సమితిని పట్టించుకున్నప్పుడు ఇంకా ఐక్యరాజ్య సమితికి ఎంత చేయాలన్నా, నిన్న కూడా చర్చలు జరిగినాయి కదా ఐక్యరాజ్య సమితిలో, చాలా గొడవలు అయింది నిన్న ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి, అమెరికా యుద్ధానికి సంబంధించి. సో అది దాని పాత్ర చేస్తుంది. దట్ ఈస్ ఏ మోరల్ పాత్ర, నైతికంగా కండెమ్ చేసే పాత్ర ఐక్యరాజ్య సమితి పోషిస్తుంది తప్పితే అంతకు మించి అది ప్రేక్షక పాత్రలో ఉండిపోయే పరిస్థితి ఎక్కువగా వస్తుంది నెమ్మదిగా. నిజంగా చూసుకుంటే ఇవాళకి యుద్ధం స్టార్ట్ అయ్యి వాళ్ళకి 5వ రోజులాగా కనిపిస్తుంది. మరి నిజంగా ఇజ్రాయిల్ యుద్ధం స్టార్ట్ చేసే ముందు ఇన్ని రోజులు అవుతుందని ఎక్స్పెక్ట్ చేసే స్టార్ట్ చేసింది అంటారా? అది తెలియదు మనకు, కానీ ఊహించాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ కూడా తెలియదు ఏం కాదు కదా. వాళ్ళు గత 12 రోజులు యుద్ధం తర్వాత అంటే ఓవరాల్ వాళ్ళ అంచనాలు ఏంటంటే ఇరాన్ చాలా బలహీన పడిపోయింది, ఇది మొన్న విద్యార్థి ఉద్యమం, ఈ మధ్య కాలంలో ఆర్థిక సమస్యల్లో ఉంది, దానికి కూడా సమస్యలు ఉన్నాయి ఆర్థికంగా. అలాగే హెజ్బుల్లా బలహీన పడిందని ఆ మధ్య కాలంలో ఇజ్రాయెల్ తో ఘర్షణల్లో, అలాగే హౌతీ గెరిల్లాలు కూడా వీక్ గా ఉన్నారని. సో రకరకాల కారణాలతో అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తిగా స్మాష్ చేసేసామని లెక్క. సో రకరకాలుగా చూసుకుని వీళ్ళు క్యాలిక్యులేషన్ వేసుకుందంటే ఇరాన్ బాగా వీకెస్ట్ మూమెంట్ ఇది, ఈ మూమెంట్ లో దెబ్బ కొడితే అయిపోద్ది అనుకున్నారు. కానీ ఆ క్యాలిక్యులేషన్స్ అంత కరెక్ట్ కాదు. బట్టి చూస్తే ఇరాన్ నిజంగానే బలహీన పడిపోయింది అంటారా? దీన్ని బట్టి చూస్తే కొన్ని యాంగిల్స్ నుంచి బలహీనంగా ఉంది, కానీ కొన్ని యాంగిల్స్ నుంచి అంత బలహీనంగా ఏం లేదు. మిసైల్స్ పరంగా డ్రోన్లు నిన్న ఎక్కడ చదివాను, డ్రోన్ల ప్రకారం డ్రోన్లు వాటి పవర్ఫుల్ డ్రోన్స్ ఉన్నాయి, సైప్రస్ దాకా వెళ్ళినాయి. సైప్రస్ లో యూకే బేస్ మీద మొన్న అటాక్ చేసి ఆ బేస్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఆమె బ్రిటన్ వాళ్ళు. దాని మీద ట్రంప్ బ్రిటన్ వాళ్ళని విమర్శించాడు, మా సాయం చేస్తామన్నారు, వెళ్ళిపోతారు అట్లా అని చెప్పి విమర్శించాడు. ఎంత దూరం వెళ్ళి ఇరాన్ నుంచి సైప్రస్ సుమారుగా 85,000 కిలోమీటర్లు, సారీ 8,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళినాయి అని అయ్యి డ్రోన్లు. 15,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి డ్రోన్ వెళ్ళి అక్కడ దాడి చేసిందని నేను చదివాను. దాంతో పాటుగా ఇరాన్ దగ్గర 85,000 డ్రోన్లు ఉన్నాయని చెబుతున్నారు. 85,000 డ్రోన్లు యుద్ధానికి చిన్న విషయం కాదు కదా. యుద్ధం చేయగలదా అంటే ఎందుకు చేయలేదు, చేయగలదు, ఉన్న పరిస్థితి. సో మొత్తానికి ఇట్లా ఇరు దేశాలు కూడా ఇట్లా యుద్ధం చేసుకుంటూ పోతే లాస్ట్ కు ఎవరు కూడా మిగలరు అని చెప్పేసి చాలా మంది కూడా అంటున్న పరిస్థితి అయింది ఉంది. సో మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే సార్, ఇప్పుడు ఈ యుద్ధము
ఎక్కడి వరకు వెళ్తుంది? ఆగిపోతుందా? నిజంగా ఇరాన్ వెనక్కి తగ్గి చర్చలకు సిద్ధంగా ఉండి శాంతియుతంగా ముగిసిపోతుందంటారా? ఓవరాల్ గా ఇది ఇంకా నడుస్తూనే ఉంటుంది వారు అని అనుకుంటారా? దీనికి సేమ్ ప్రశ్న నేను చెప్పిన ప్రశ్నే మళ్ళీ అడుగుతున్నారు, జవాబు అదే సేమ్ మళ్ళీ. సో ఓవరాల్ గా ఓవరాల్ కన్నా నారో కన్నా కానీ జవాబు అదే. ఎందుకంటే మీరు నాకు జవాబు చెప్పింది మళ్ళీ రిపీట్ చేయడం అర్థం అవుతాం, దాన్ని మళ్ళీ రిపీట్ అయినా మీరు కట్ చేయాల్సి తప్పదు. కాబట్టి అదే సేమ్ జవాబు అదే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో మొత్తానికైతే చూస్తున్నాం కదా, వార్ అయితే ఒక 5 days నుంచి అయితే నడుస్తూనే ఉంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరైతే World War III కూడా జరుగుతుందా ఏంటి అనేటువంటి అనుమానాలు కూడా, అట్లాంటి భయాలు కూడా కొంతమందికి వస్తున్నాయి. సో మొత్తానికి ఇంకా మనం కూడా చూడాలి మరి ఏం జరుగుతుంది, నిజంగా ఈ యుద్ధం ఎక్కడ ఆగిపోతుంది అనేది. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి న్యూస్ లైవ్.